నమస్తే మోసుకుమరి ఏపీ వ్యాప్తంగా మరి థియేటర్లకు సంబంధించి అయితే మాత్రం విపరీతంగా రైడ్లు జరుగుతున్నాయి. అక్కడ ఉండేటువంటి పరిస్థితుల రీత్యా అక్కడ ఉండేటువంటి పరిసరాలను గమనించడానికి టోటల్ గా మరి ప్రభుత్వం అయితే అంటే పవన్ కళ్యాణ్ గారి విషయం జరిగినప్పటి నుంచి విరమలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు టోటల్ గా అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితులు క్లియర్ గా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి తనిఖీలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇది చూడండి ఒకసారి, తనిఖీలు విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఇది కూడా విపరీతంగా సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తుంది. ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్ల తనిఖీలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం థియేటర్ల అధికారులు తనిఖీ చేశారు. మిగతా అన్ని చోట్ల చేస్తున్నారు. మల్టీప్లెక్స్ సినిమా హాల్లో వాటర్ బాటిల్ 40 రూపాయలు, మరి పాప్కార్న్ అంటే మొత్తం ఫ్యామిలీ ప్యాక్ 750 రూపాయలు చూసి అధికారులు మొత్తం హవాకు అక్కడ ఉన్నటువంటి ధరలు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ థియేటర్ కూడా ఫాలో అవట్లేదు అనేటువంటి విధంగా అక్కడైతే మాత్రం అధికారులు హవాకు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి వాటర్ బాటిల్ 20 రూపాయలకి, పాప్కార్న్ ప్యాకెట్ 15 రూపాయలకి, కూల్ డ్రింక్ 20 రూపాయలకి మించి అమ్మకూడదు, ఇది ఎంఆర్పీ రేట్లకు మాత్రం అమ్మాలని చెప్పేసి అధికారులు అంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి ఏం మాట్లాడతారంటే, మరి ఆ మేధావులు ఎలా మాట్లాడతారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నోటీసులు మాత్రం ఇస్తున్నారు, అసలు సీజ్ చేయట్లేదు ఏంది, యాక్షన్ తీసుకోవట్లేదు ఏంది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక 600-700 థియేటర్లు ఉంటాయి. మరి వీటిల్లో మరి ఈ యొక్క సీజ్ సెట్టింగ్ అని మొదలు పెడితే ఖచ్చితంగా సాయంత్రానికల్లా, ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రానికల్లా మొత్తం థియేటర్లు సీజ్ అయిపోవాలి. ఎందుకంటే పారిశుద్ధ్యం ఎవరు పాటించట్లేదు, అధికరమైనటువంటి ధరలు ఉంటున్నాయి, ఈ ఫైర్ కి సంబంధించిన రూల్స్ ఎవరు పాటించట్లేదు, థియేటర్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. మొత్తం మీద ఏదో ఒక విధంగా ఈ ఇష్యూలన్నీ బయటకు వస్తున్నాయి. థియేటర్లు మారాల్సిన అవసరం ఉంది, ప్రేక్షకుడికి మంచి వసతి కల్పించాలి, రేట్లు తగ్గించాలి అనేటువంటి విధంగా. ఈ రేట్ల విషయానికి వస్తే సమయం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, చారిత్రాత్మకమైనటువంటి సినిమాలు, ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసేటువంటి సినిమాలు, ఎక్కువ బడ్జెట్ అంటే అట్లా మామూలుగా ఏదన్నా మన చరిత్రకు సంబంధించినప్పుడు మరి ఏదన్నా పెద్ద బాహుబలి అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచేటువంటి సినిమాలు, అంటే మన రాష్ట్రానికి పేరు వచ్చేటువంటి సినిమాలు. ఇప్పుడు బాహుబలి సినిమా మన తెలుగు రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిపోయింది. అలాంటి సినిమాలకి మనం రేట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు ఇస్తే న్యాయం అవుతుంది. అది వచ్చిన తర్వాత తెలుగు సినిమాకి మార్కెట్ పెరిగింది కదా అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే, ఒక హీరో బయటకు వస్తున్నాడు, బయటకు వచ్చేసి 400-500 కోట్లతో సినిమా అంటున్నాడు. సినిమాని ఆయన ఏం చేస్తున్నాడు, హీరోకి 100 కోట్లు, డైరెక్టర్ కి ఒక 50-60 కోట్లు, 100 కోట్లు తీసుకుంటారు. కొంచెం మంచి ఫేమస్ డైరెక్టర్ అయితే ఒక 50-100 కోట్లు తీసుకుంటున్నటువంటి హీరోయిన్ కి ఒక 20-25 కోట్లు. అంటే నువ్వు 400 కోట్ల సినిమా తీస్తే 350 కోట్లు రెమ్యునరేషన్ కే పోతున్నాయి. టెక్నీషియన్స్ అవ్వచ్చు, కెమెరామెన్లు, హీరోలు, హీరోయిన్లు, యాక్టర్స్ పోతున్నాయి. సినిమా అక్కడ ఖర్చు అవుతున్నటువంటి పెద్ద సినిమా ఓకే, పెద్ద పెద్ద విధానాలు తీయాలనుకుంటే దాంట్లో బాగా ఖర్చు అవుతుంది 50 కోట్లే. సినిమా తీయడానికి ఖర్చు అవుతుంది 50 కోట్లు. ఇలా విలాసవంతమైనటువంటి విధానాలకి, ఈ క్యారీ వ్యాన్లకి, లేకపోతే వీటన్నిటికి కూడా టోటల్ గా ఖర్చు అవుతుంది తిండికి 350 కోట్లు అయిపోతున్నాయి. 50 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో గట్టిగా 2-3 రోజులు కట్టగలిగితే 50 కోట్లు వచ్చేస్తాయి. అంటే రెండు రోజులు రాష్ట్రాలు ఆడితే ఆ డబ్బులు వచ్చేస్తాయి. అంటే మార్కెట్ ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు హాలీవుడ్ నుంచి హీరోయిన్ ఇంపోర్ట్ చేసుకోవటం, వాళ్ళు కోట్ల రూపాయలు ఇవ్వాలి. బాలీవుడ్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందంటే 10 కోట్లు ఇవ్వాలి. ఎవరైనా హీరోయిన్ తీసుకుంటే 10 కోట్లు ఇవ్వాలి. అంటే నేను పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలి అనేటువంటి కోణంలో స్టార్స్ ని తీసుకొచ్చి విపరీతమైన రెమ్యునరేషన్ ఇచ్చేసి ఉన్నటువంటి తెలుగుకి మార్కెట్ వచ్చేసింది కదా, తెలుగు సినిమాలకు మార్కెట్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఖర్చు పెడుతున్నారు. దానికి చేసేటువంటి ప్రొడ్యూసర్, హీరోను, ఆ ముఖ్యమంత్రి, ఆ హయాంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ మంత్రి, ముఖ్యమంత్రి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు అవుతారు. తెలుగు ఫేమస్ కదా, డైరెక్ట్ గా పర్సనల్ గా వెళ్తున్నారు. పర్సనల్ గా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని, ఇదిగో నేను సినిమా తీశాను, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వు, ఆయన ముఖ పరిచయం తోటి ఆ పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇస్తే ఏం చేస్తున్నారు, థియేటర్కి వెళ్ళిపోయి ఆ థియేటర్ లో సినిమా ఆడుతుంది, కొన్ని అమ్ముతున్నారు, కొన్ని ఆన్లైన్ అమ్ముకున్నారు, కొన్ని బ్లాక్ లో అమ్ముతున్నారు. రేట్లు పెంచేసి వాళ్ళ డబ్బులు రాబట్టుకునేటువంటి ప్రయత్నం నిర్మాత చేస్తున్నాడు. మరి ఏం చేస్తాడు, సినిమా తీస్తున్నాడు కాబట్టి, సినిమా తీసే పాపానికి వాడు ఏదో ఒక రకంగా డబ్బులు రాబట్టుకోవాలి కాబట్టి చేస్తున్నాడు. అట్లాగా అనవసరమైనటువంటి, అంటే ఒక హీరోని పాన్ ఇండియా చేయడం కోసం ఇక్కడ ప్రేక్షకులు నెత్తురు దాగుతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇది తప్పు అంటాడు, ఇది తప్పు, ఖచ్చితంగా తప్పు. దాని మీద జరుగుతున్నటువంటి పోరాటమే ఇది. ఒక రకంగా చెప్పాలంటే థియేటర్ల విషయంలో అన్ని రంధ్రాలే, సినిమా ఇండస్ట్రీలో అన్ని రంధ్రాలే. సినిమా ఇండస్ట్రీ సమస్యగా ఉంది, సినిమా ఇండస్ట్రీలో సమస్యలు కాదు, సినిమా ఇండస్ట్రీ సమస్యగా ఉంది. ఇంత పెద్ద విధానంలో దీన్ని ప్రక్షాళన చేసేటువంటి విధంగా, ఇంకా సర్దుకుపోవాలి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే అసలు సినిమా ఇండస్ట్రీ మొత్తం తీసేయాలి, మొత్తం థియేటర్లన్నీ మూసేసేయాలి, అలాంటి పరిస్థితి. కాబట్టి మొట్టమొదటిసారిగా నోటీసులు ఇచ్చి వారిని మార్చుకోండి, ఇది కానీ మార్చుకోకపోతే మాత్రం ఇక ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాప్కార్న్ 700కి 800కి
లేకపోతే థమ్స్అప్లు 200కి 300కి అమ్మటానికి లేదు రాబాయ్. మామూలుగా వాటర్ బాటిల్ 20 రూపాయలకి అమ్మాల్సిందే, పాప్కార్న్ 15 రూపాయలకి అమ్మాల్సిందే, కూల్ డ్రింక్స్ వచ్చేసి 20 రూపాయలకి మించి అమ్మకూడదు, ఏదైనా ఎంఆర్పి రేట్ లో మాత్రమే అమ్మాలని చెప్పేసి, ప్లస్ పారిశుద్ధ్యానికి సంబంధించి అక్కడంతా నీట్ గా ఉండాలి, ఫైర్ కి సంబంధించినటువంటి రూల్స్ పాటించాలి, అన్ని కూడా రూల్స్ విధంగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అంటే ఒక రకంగా చెప్పండి దారిలో పెడుతున్నారు. అంటే ఏం చేద్దాం, థియేటర్లు మూసేద్దామా? ఈ కొంతమంది చెప్తున్నటువంటి వ్యక్తులు మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మొత్తం సీసేసేయాలని చెప్పారు. సీసేస్తే మొత్తం థియేటర్లనే సీసేయాలి. ఏం చేద్దాం, మారుద్దామా, సీసేద్దామా? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.